ఫాతిమా 4 రోజు కస్టడీకి ఐబొమ్మ రవిని విచారిస్తున్న నేపథ్యం చూస్తున్నారు. రేపటితోటి ఈ ఐబొమ్మ రవికి సంబంధించిన విచారణ పూర్తవుతుంది. మొత్తంగా మన కోర్టు 5 రోజులు విచారణ చేసిన తర్వాత 4 రోజు విచారణ సంబంధించి ఈ రోజు ఆయన మీద చాలా కీలకమైన అంశాలతోటి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. అయితే నిన్న 3వ రోజున డైరెక్ట్ గా సజ్జనారే స్వయంగా వెళ్లి అసలు దీనికి సంబంధించి అంటే పైరసీకి సంబంధించి ఏ ఏజెన్సీలతో పనిచేశాడు, తర్వాత ఎవరెవరు సపోర్ట్ చేశారు, తర్వాత మనకు అందున్న సమాచారం ప్రకారం ఐబొమ్మ రవికి దాదాపుగా 20 మంది టీం మెంబర్స్ ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు టీం మెంబర్స్ అనుకోవచ్చు, ఏజెన్సీ అనుకోవచ్చు. అంటే వివిధ రకాలుగా ఈయనకు ఆ వీడియోలను పరిశీలన చేసిన వీడియోలను ఆయనకు అందజేసే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా అందజేసి వాళ్ళ ద్వారా ఆయన వీడియోలను తీసుకున్నట్టు కూడా ఇప్పటికే కొంత సమాచారం సేకరించి ఆ దిశగా ప్రతిసారి ఐబొమ్మ రవి అడిగిన ప్రతిసారి కూడా ఆయన సరైన సమాధానాలు చెప్పడం లేదని చెప్పని డైరెక్ట్ గా హైదరాబాద్ కమిషనర్ సజ్జన్ గారి రంగంలో దిగి మొత్తంగా ఏజెన్సీలు తర్వాత ప్రముఖులతోటి కొంతమందితోటి ఆయనకి ఇన్వాల్వ్మెంట్ ఉంది, పరిచయం ఉందన్న నేపథ్యంలో కూడా విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా ఈ ఓటీటీలకు సంబంధించిన వ్యవహారంలో ఏ రకంగా ఓటీటీ నుంచి డౌన్లోడ్ చేసుకుని తర్వాత ఎలాంటి మార్క్ లేకుండా ఆయన వీడియోలను పైరసీ నేపథ్యమే కావచ్చు, సపోర్ట్ ఇస్తున్న వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, మొత్తం మీద ఈ 3 రోజుల విచారణలో కూడా వీళ్ళ విచారణ ప్రధానంగా సాగింది. అంటే ఏ రకంగా పైరసీ చేశారు, ఎవరు సపోర్ట్ తీసుకున్నారు, ఎంతమంది టీం మెంబర్స్ ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరైనా దాని మీద కాకుండా క్రిప్టో కరెన్సీ అంటే ఈయనకు ఎవరైతే ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారో అంటే ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వగానే మనకు కొన్ని వెబ్సైట్లు వస్తా ఉంటాయి. అవి వచ్చేసి గేమింగ్ యాప్లు, తర్వాత బెట్టింగ్ యాప్లు వస్తూ ఉంటాయి. ఆ బెట్టింగ్ యాప్లు, గేమింగ్ యాప్ల దగ్గర నుంచి ఈయన డబ్బులను క్రిప్టో కరెన్సీ ద్వారా తీసుకోవటం, ఆ క్రిప్టో కరెన్సీ ద్వారా తన వ్యాలెట్ లోకి ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకునే నేపథ్యంలో ఎవరెవరు ఎలా పంపించారని దాని మీద చూస్తే మనకందరూ సమాజం ప్రకారం దాదాపుగా 300 కోట్లకు పైబడి ఆయన ఈ ట్రాన్సాక్షన్ నడిపినట్టు తెలుస్తా ఉంది. ఇంకా క్రిప్టో కరెన్సీని అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ 4వ రోజైనా సరే మరి పెదవి విప్పుతాడా, తర్వాత తనకి బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరు, తర్వాత ఏ రకంగా సపోర్ట్ చేశారు, తర్వాత విదేశాల్లో సర్వర్ ని కొనుగోలు చేయడంలో కావచ్చు, లైసెన్స్ తీసుకోవడంలో కావచ్చు, ఆయనకి బ్యాక్గ్రౌండ్ లో సపోర్ట్ చేసిన ఎవరన్నా దాని మీదనే ఈరోజు విచారణ చేసే అవకాశం కనిపిస్తా ఉంది ఫాతిమా. అయితే ఇప్పుడు ఆయన పైరసీ వివరాలన్నీ చెప్పకుండా ఉంటే 4 రోజులు చెప్పలేదంటున్నారు. ఇక 5, 6వ రోజు కూడా పొడిగించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? లేదు బాబు, మనకి యాక్చువల్ గా అయితే కోర్టును 7 రోజులు విచారణ అడిగినప్పుడు 5 రోజులు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో విచారణ చేయడానికి 5 రోజుల పర్మిషన్ నేపథ్యంలో రేపు చివరి రోజు కావడంతో లాస్ట్ రోజు కూడా కొన్ని కీలకమైన అంశాల మీద కాకుండా లాస్ట్ రోజు ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించిన ఎవిడెన్స్లు, తర్వాత సాక్ష్యాలు, సాక్ష్యాధారాలకు సంబంధించిన వివరాల మీద ఆయన సంతకం తీసుకుని అంటే ఇవి నేనే చేశాను, ఇవి నా దగ్గరే ఉన్నాయి, ఇవి నావే, నా ద్వారానే ఇవన్నీ నేను ప్రొసీడ్ చేశాను, నా ద్వారానే ఇవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, వీళ్ళందరూ నా టీం అని చెప్పి అంటే ఏదైనా తాను ఓన్గా కన్ఫెషన్ ఇచ్చే రకంగా ఆయనతో సంతకాలు పెట్టించుకొని ఈ కేసు ముందుకు పోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మనం చూసాం దీంట్లో క్రిప్టో కరెన్సీ, తర్వాత విదేశీయాలకు సంబంధించిన ఏమైతే గేమింగ్ యాప్లు డబ్బులు వచ్చినాయి కాబట్టి దీని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేస్తా ఉంది. మరోవైపు నిన్న కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య సిఐడి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఈ కేసు ఎటు తిరిగి ఎటుపోతా ఉంది. దీంట్లో ప్రధానంగా ఐబొమ్మ ఒక్కడే కాదు, బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది ఉన్నారన్న సమాచారం మేరకే తరుగుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటగా మనకు సమాచారం ఉంటా ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రెడ్డి ఫర్ ద అప్డేట్.